మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళ్ళకల్ శివారులో క్లాసిక్ డాబాపై మనోహరాబాద్ కి చెందిన యువకులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన సుశాంత్ రెడ్డి అలియాస్ మిట్టు, సన్నీ, సాత్విక్ మరియు భాస్కర్ అనే వ్యక్తుల బృందం దాబాకి వచ్చారని, టీ సెల్ఫ్ సర్వీస్ చేయనందుకు ఈ దాడి చేశారని దాబా మేనేజర్ సయ్యద్ అబేర్ అహ్మద్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీ విక్రేత మర్యాదపూర్వకంగా డబ్బులు అడగగా సుశాంత్ రెడ్డి తాను ఎవరి అనుచరునో తెలుసా అని అన్నాడని, నన్నే డబ్బులు అడుగుతావా అంటూ బెదిరించాడని, తర్వాత 10 నిమిషాలలో 15 మందికి పైగా వ్యక్తులు మోటార్ సైకిళ్లపై వచ్చి బలవంతంగా లోపలికి ప్రవేశించి అసభ్యకరమైన దుర్భాషలాడుతూ పురుషులు మరియు మహిళలతో సహా సిబ్బందిపై దాడి చేశారని, దాబాలో ఉన్న కస్టమర్లు, మహిళలు మరియు పిల్లలతో సహా భయాందోళనకు గురై పారిపోయారని పేర్కొన్నారు. ఈ సంఘటన ప్రణాళికాబద్ధమైన నేరపూరిత కుట్రగా కనిపిస్తుందని, నితిన్ అనే వ్యక్తి గతంలో దాబా యాజమాన్యాన్ని పదే పదే బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోతే జేసీబీతో దాబాని కూల్చివేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మేడ్చల్ నివాసిని. మాది గ్రూప్ ఆఫ్ క్లాసిక్ ధాబాస్ ఉన్నాయి. కళ్ళకల్లో ధాబా పెట్టి 1 ఇయర్ అవుతుంది. మేము గత 25 సంవత్సరాల నుంచి మేడ్చల్లో క్వాలిటీ ఫుడ్ జనాలకు అందిస్తున్నాం. మాది ఒక ధాబాకు ఒక బ్రాండ్ ఉంది, ఒక పేరు ఉంది. నిన్న ఏం జరిగిందంటే అక్కడ చాయ్ హోటల్ దగ్గర జరిగిన గొడవ ఇక్కడ హోటల్ దాకొచ్చి మా హోటల్ మొత్తం డ్యామేజ్ చేసేసినారు. మా ఆస్తి నష్టం చేసినారు, మా పరువు నష్టం చేసేసినారు. దయచేసి హంబల్ రిక్వెస్ట్ మెదక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, మెదక్ ఎస్పీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, హైకోర్టు జడ్జి గారికి విన్నపం చేస్తున్నాం. మాకు న్యాయం చేయండి. మేము డైలీ 100 మందికి ఇక్కడ అన్నం పెడతాము, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి. మాకు వేరే మార్గం లేదు. ఇంకా అవసరమైతే మాకు సూసైడ్ తప్ప మాకు వేరే మార్గం లేదు. చేతులు జోడించి మీ అందరికీ మనవి చేస్తున్నా సార్, మాకు న్యాయం చేయండి. ఒకటేసారి 100 మంది మీద మా ధాబా మీద అటాక్ చేసినారు. మాకు న్యాయం చేయండి సార్. మా మొత్తం ఏం పని రాకుండా చేసినారు సార్. బిర్యానీ హండీలు, అద్దాలు, గిద్దాలు, కౌంటర్ టేబుల్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అన్నీ ధ్వంసం చేసినారు. ఈ గొడవకి, ఈ ధాబాకి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నా సార్.